చేసుకోండి. నూకలు లేకుండా ఒక అక్షతారోపణ మాత్రమే చేసుకోవాలి. అంతేగాని ఇంకో ముక్కల్ని ఆ అట్ట ముక్కల్ని ఆ పూసల్ని వేసుకోకండి పెళ్లిళ్ళలో. అది తప్పైనటువంటి పద్ధతి. ఇప్పుడు స్వామికి జరుగుతున్నది ఒకసారి చెప్పండి కూడా. ప్రజామే కామః సమృద్ధ్యతాం. అనంతరం ఇప్పుడు జరిగేటువంటి ఒక క్రతువుకి పేరేంటిది? ఏంటిది? అక్షతారోపణం. ఏంటిది? అక్షతారోపణము అని అంటారు, తలంబరాలు అని అంటారు. ఆ అక్షతారోపణం ఎప్పుడైతే క్షతం కాకుండా ఉంటాయో వాటికి పేరు అక్షతలు. క్షతం అంటే విరుచబడతాయి ఏవైతే మూకలు ఏవైతే ఉంటాయో వాటికి పేరు అక్షంతలు. ఎప్పుడు కూడా అక్షంతల్ని వేసుకోవచ్చు. అందుకే భద్రాచలంలో ఏం చేస్తారు? ప్రతి ఒక్క వడ్ల గింజని చేత్తో నడిపిస్తారు, మిషన్లో వేయరు. ఎందుకు అనంటే ఎక్కడ మిషన్లో వేస్తే తిరిగి వస్తాయి. కనుక మనకు అవకాశం ఉంటే మనం కూడా అక్షతారోపణ చేయించాలి. అంతేగాని ఆ అట్ట ముక్కల్ని వేసుకోవడం, ఇనుప ముక్కల్ని వేసుకోవడం. ఏది అట్ట ముక్కలు ఏంటివి? ఏంటివి? చెమికీలు. ఇనుప ముక్కలు ఏంటివి? అట్ట ముక్కలు అంటే ఏంటివి? ఆ ఊదుకునేటి అవి వేసుకోకూడదు. ఇనుప ముక్కలు ఏంటివి? చెమికీలు. తర్వాత ఇంకోటి ఏముంటాయి? పూసలు. పూసలు వేసుకోవడానికి కుదురులో పూసల్ని కూడా పైన వేస్తాం. ఎప్పుడైతే పూసల్ని వేసుకుంటామో మన మన ముఖంలో ఉండే కళ తొలగిపోతుంది. ఎప్పుడైతే ఇనుప ముక్కలు మనం వేసుకుంటామో శరీరంలో ఉండే సత్వ వేసిపోతుంది. ఎప్పుడైతే అట్ట ముక్కలు వేసుకుంటామో ఆయుష్ క్షీణం అయిపోతుంట. ఈ మూడింటికి అవి ప్రతీక. కనుక ఆ మూడు ఎప్పుడు వేసుకోదు. ఆ మూడు వేయించకపోతే ఏంటి? అయ్యగారికి పెళ్లి చేయడం రాలేదు. అవి నిజం చెప్తాయంటే అయ్యగారికి పెళ్లి చేయడం రాలేదు. అవి వేసుకుంటే కెమెరా మనం మాత్రం బ్రహ్మాండంగా పెళ్లి చేస్తున్నట్టు. అవి వేసుకుంటే వీటికి